హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం ద సరెండర్ అనే హర్రర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఈ మూవీలో బార్బరా అనే 60 ఏళ్ల ముసలాం ఉంటుంది. చనిపోయిన తన హస్బెండ్ని బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేసి బతికించడానికి ఆమె ఏం చేసిందో మీరే చూడండి. ఓపెన్ చేస్తే మేగన్ అనే అమ్మాయి దగ్గర స్టోరీ మొదలవుతుంది. మేగన్ ఫాదర్ రాబర్ట్ ఒక క్యాన్సర్ పేషెంట్. ఎన్నో రోజులుగా అతను మంచానికే పరిమితమై ఉంటాడు. మేగన్ సిటీలో సెటిల్ అయి ప్రస్తుతం కొంచెం డబ్బు అవసరమై ఇంటికి వచ్చుంటుంది. మేగన్ మదర్ పేరు బార్బరా. ఆమెకి మూఢనమ్మకాలు ఎక్కువ. రాబర్ట్ యొక్క వ్యాధి నయమవ్వడం కోసం తను బ్లాక్ మ్యాజిక్ని కూడా ఉపయోగిస్తుంటుంది. ఒక్కోసారి అయితే మంచం కింద మనిషి పళ్ళని ఒక చిన్న బ్యాగ్లో పెడుతుంది. ఒకరోజు మేగన్ వాటిని చూసి ఎందుకు మా అమ్మ ఇలా చేస్తుందని డస్ట్బిన్లో పడేస్తుంది. ఆ సమయంలో రాబర్ట్కి నొప్పి వచ్చి బార్బరాని పిలుస్తుండడంతో మేగన్ వెళ్ళి బార్బరాకి చెప్తుంది. తను వెంటనే వచ్చి అతనికి మెడిసిన్ ఇస్తుంది. నిజం చెప్పాలంటే డాక్టర్ సజెస్ట్ చేసిన దానికన్నా తక్కువ మెడిసిన్ ఇస్తుంటుంది. అందువల్ల రాబర్ట్ చాలా సఫర్ అవుతుంటాడు. బెడ్ కింద ఉండవలసిన టీత్ బ్యాగ్ని ఎందుకు తీసేసావని బార్బరా మేగన్ని అరిచి ఆ బ్యాగ్ని బెడ్ కింద పెడుతుంది. కాసేపు అయిన తర్వాత డాక్టర్ వచ్చి రాబర్ట్ని టెస్ట్ చేసి వెళ్తుంది. ఆమె వెళ్ళేటప్పుడు మేగన్తో, మీ అమ్మ చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. మీ డాడ్కి మెడిసిన్ కూడా నేను చెప్పినంతగా ఇవ్వట్లేదని అంటది. కట్ చేస్తే మేగన్ తన మదర్తో, నా సిచ్యువేషన్ అంతేం బాగోలేదు, కొంత డబ్బు కావాలని అడుగుతుంది. బట్ బార్బరా మాత్రం, నా దగ్గర అసలు డబ్బేం లేదు, నువ్వు ఇంకా మా మీదే ఆధారపడితే ఎలా అని అరుస్తుంది. రాబర్ట్కి మెడిసిన్ ఇవ్వాల్సిన టైం అవ్వడంతో మేగన్ షెడ్యూల్ని చూస్తుండగా తన మదర్ తలలో ఒక పెద్ద గాయాన్ని గమనిస్తుంది. ఆ గాయం ఎలా ఏర్పడుతుందంటే బార్బరా తన జుట్టుని తనే ఫోర్స్ఫుల్గా పీకుతుంటుంది. దానివల్ల అక్కడ గాయం ఏర్పడుతుంది. తనలా జుట్టుని పీకడానికి ఒక పెద్ద పర్పస్సే ఉంటుందిలేండి, అదేంటో మనం తర్వాత తెలుసుకుందాం. తన మదర్ చాలా స్ట్రెస్లో ఉందేమో అని మేగన్ ఆమెను సరదాగా ఫ్రెండ్స్తో డిన్నర్కి వెళ్ళమని పంపిస్తుంది. కానీ బార్బరా మాత్రం డిన్నర్కి వెళ్తున్నట్టుగా వెళ్ళి ఒక చోట కార్ని ఆపి తన జుట్టుని ఒక దండలాగా అల్లుకుంటూ కూర్చుంటుంది. ఆ రోజు రాత్రి రాబర్ట్ నొప్పితో అరుస్తుండడంతో మేగన్ మెడిసిన్ ఇస్తుంది. కొంత సమయం అయిన తర్వాత బార్బరా ఇంటికి వచ్చి రాబర్ట్కి మళ్ళీ మెడిసిన్ ఇస్తుంది. అప్పుడు మేగన్ అది చూసి, నేను ఆల్రెడీ మెడిసిన్ ఇచ్చేశాను, నువ్వెందుకు ఇచ్చావని అంటది. అలా ఒకరికి తెలియకుండా ఒకరు ఎక్కువ మెడిసిన్ ఇచ్చేస్తారు. ఎక్కువ డోసేజ్ ఇచ్చారు కదా, సో రాబర్ట్కి ఏమైనా అవుతుందేమో అని ఇద్దరు అతని దగ్గరే పడుకుంటారు. తెల్లవారే సమయానికి రాబర్ట్ చనిపోతాడు. తను చనిపోవడంతో ఇద్దరు చాలా బాధపడతారు. కట్ చేస్తే బార్బరా ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంటుంది. మేగన్ ఎంత పిలుస్తున్నా కూడా తనను అస్సలు పట్టించుకోకుండా తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుని మరీ ఫోన్ మాట్లాడుతుంది. కాసేపు అయిన తర్వాత తను బయటికి వచ్చి మేగన్తో మాట్లాడుతుంది. అసలు విషయం ఏంటంటే బార్బరా బ్లాక్ మ్యాజిక్ని బాగా నమ్ముద్ది కదా, అందువల్ల చనిపోయిన తన భర్తని బ్లాక్ మ్యాజిక్ ఉపయోగించి మళ్ళీ బతికించుకోవాలనే ప్లాన్లో ఉంటుంది. మేగన్కి ఆ విషయం తెలిసి, అసలు ఎందుకు ఇలా పిచ్చిదానిలా చేస్తున్నావు, చనిపోయిన మనిషిని తిరిగి బతికించడం ఏంటి, చదువుకున్నావు కదా, మళ్ళీ బ్లాక్ మ్యాజిక్ని ఎందుకు నమ్ముతున్నావని అరుస్తుంది. బార్బరా మాత్రం, ఖచ్చితంగా నేను ఈ పని చేసి తీరుతానని అంటది. మేగన్కి కోపం వచ్చి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఒకవేళ బార్బరా చేసే పనికి తను అడ్డు చెప్తే తన దృష్టిలో పూర్తిగా చెడ్డదాన్ని అయిపోతాను. తను చేసే పనికి సపోర్ట్ చేస్తా, అది ఎలాగూ సక్సెస్ అవ్వదు, అప్పుడు తనే తప్పుడు మార్గంలో వెళ్ళానని తెలుసుకుంటుందని మేఘన ఆలోచిస్తుంది. ఇక వెంటనే తన మదర్ దగ్గరికి వెళ్ళి, సరే నువ్వు చేయాలనుకునే పనిని స్టార్ట్ చేద్దామని చెప్తుంది. బ్లాక్ మ్యాజిక్ చేయడానికి ఒక పెద్ద రూమ్ మొత్తాన్ని పూర్తిగా ఖాళీ చేసి ఆ రూమ్ నిండా క్యాండిల్స్ వెలిగిస్తారు. మేగన్ ఇంటి కర్టన్స్ అన్నింటినీ మూసేసి ప్రతి మిర్రర్కి బెడ్షీట్ని కప్పుతుంటుంది. అలా ఒక మిర్రర్కి బెడ్షీట్ని కప్పబోతుండగా తనకి అద్దంలో ఏదో రాక్షసి కళ్ళు వెలుగుతున్నట్టు కనిపిస్తాయి. మేగన్కి బాగా భయం వేసి వెనక్కి చూస్తే వెనక్కి ఎవరూ ఉండరు. అది తన భ్రమేమో అనుకుని మేగన్ మళ్ళీ అద్దం వైపు తిరుగుతుంది. ఈసారి అక్కడ నలుగురు రాక్షసులు నిలబడి తన వైపే చూస్తున్నట్టు కనిపించడంతో తనకి గుండెల్లో దడపుట్టి వెంటనే లైట్ ఆన్ చేస్తుంది. కానీ తనకు అక్కడ ఎవరూ కనిపించరు. ఇంకాసేపు ఇక్కడే ఉంటే తన పని అయిపోతుందని మిర్రర్కి బెడ్షీట్ కప్పేసి వెంటనే తన మదర్ దగ్గరికి వెళ్తుంది. ఈ బ్లాక్ మ్యాజిక్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలంటే రాబర్ట్కి సంబంధించిన వస్తువులు, అతనికి బాగా ఇష్టమైన వస్తువులు ఇంట్లో ఒక్కటి కూడా ఉండకూడదు. అందువల్ల బార్బరా వాటన్నిటినీ కాల్ చేస్తుంటుంది. మేగన్ తన ఫాదర్తో చిన్నప్పుడు ఒక ఫోటో దిగి ఉంటుంది. అదంటే ఆమెకి చాలా ఇష్టం. ఆ ఒక్క ఫోటోని మాత్రం తను దాచుకుంటానని అంటది. బట్ బార్బరా మాత్రం దానికి ఒప్పుకోదు. అట్లీస్ట్ సెల్లో ఫోటో తీసుకుందామన్నా కూడా బార్బరా దానికి ఒప్పుకోకుండా ఆ ఫోటోని మేగన్ చేతే మంటల్లో వేపిస్తుంది. ఆ రోజు రాత్రి బ్లాక్ మ్యాజిక్ చేసే వ్యక్తి బార్బరా ఇంటి దగ్గరికి వస్తాడు. మూవీలో ఇతనికంటూ పేరేం పెట్టలేదు, కాసేపు మనం ఈ వ్యక్తి పేరుని కాష్మోరా అనుకుందాం. కాష్మోరా ఇంట్లోకి వచ్చి ముందుగా మేగన్ అని బాగా అబ్జర్వ్ చేసి ఆమె ఇయర్ రింగ్స్ని తీసేయమని చెప్తాడు. ఆ తర్వాత అందరూ రాబర్ట్ చనిపోయిన బెడ్రూమ్లోకి వెళ్తారు. కాష్మోరా ఏం మాట్లాడకుండా ఒక సోఫాలో కూర్చుంటాడు. అప్పుడు బార్బరా ఒక బ్యాగ్ని తెచ్చి అతని దగ్గర పెడుతుంది. బ్లాక్ మ్యాజిక్కి ముందుగా రాబర్ట్ బాడీని క్లీన్ చేయాలి. అందుకని బార్బరా అండ్ మేగన్ రాబర్ట్ యొక్క బట్టలన్నీ తీసేసి అతని బాడీని క్లీన్ చేస్తారు. అప్పుడు బార్బరా తన జుట్టుతో తయారు చేసిన ఒక దండని రాబర్ట్ మెడలో వేస్తుంది. కట్ చేస్తే కాష్మోరా బార్బరాతో తనకి బూడిద కావాలని చెప్పడంతో ఇద్దరూ కిందికి వెళ్ళి బూడిద తీసుకుని వస్తారు. వాళ్ళు వచ్చేలోగా క్యాండిల్స్ ఉన్న రూమ్ని కాష్మోరా బ్లాక్ మ్యాజిక్ కోసం రెడీ చేసి పెడతాడు.
మంత్రాలతో ఒక సర్కిల్ లాంటి దాన్ని కూడా రెడీ చేస్తాడు. కాష్మోరా రాబర్ట్ బాడీని తీసుకురమ్మని చెప్పడంతో ఇద్దరూ వెళ్ళి రాబర్ట్ బాడీని తీసుకొచ్చి మంత్రాలతో గీసిన సర్కిల్ మధ్యలో పడుకోబెడతారు. అప్పుడు కాష్మోరా ఇంతకుముందు బార్బరా తనకిచ్చిన బ్యాగ్ని ఓపెన్ చేయడంతో దాని నిండా చాలా డబ్బుంటుంది. మేఘన్కి బాగా కోపం వచ్చి బార్బరాని బయటికి పిలుస్తుంది. ఆమె బార్బరాతో, నేను అవసరం కోసం డబ్బులు అడిగితే నీ దగ్గర డబ్బే లేదని చెప్పావు, ఇప్పుడు ఈ పనికి అతనికి ఎంత డబ్బు ఇస్తున్నామని అరుస్తుంది. దానికి బార్బరా ఉన్న మొత్తం డబ్బులు అతనికే ఇస్తున్నానని చెప్పడంతో మేఘన్కి కోపం వచ్చి, అసలు మొత్తం ఎందుకు ఇస్తున్నావు, అవి నాన్న కష్టపడి సంపాదించిన డబ్బులు, దాంట్లో నాకు కూడా హక్కుంది, సరే నా సంగతి తీసేయి, ఒకవేళ ఈ ప్రాసెస్ అంతా సక్సెస్ఫుల్గా జరిగి నాన్న తిరిగి బ్రతికొస్తే అప్పుడు మనకు జీవించడానికైనా డబ్బు ఉండాలి కదా, ఇలా ఎందుకు చేశావని అరుస్తుంది. బార్బరా మాత్రం, నాకు రాబర్ట్ బతకడమే ముఖ్యం, ఇదంతా నాకు అనవసరమని రూమ్లోకి వెళ్ళిపోతుంది. మేఘన్ తన మదర్ బిహేవియర్తో బాగా విసిగిపోయి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకుంటుంది. బట్ కాష్మోరా దగ్గర తన మదర్ ఒక్కదాన్నే వదిలేయలేక తను కూడా ఆ రూమ్లోకి వెళ్తుంది. బార్బరా రాబర్ట్ యొక్క డెడ్ బాడీకి ఒకవైపున కూర్చుని మేఘన్ని మరోవైపు కూర్చోమని పిలుస్తుంది. మేఘన్ కూర్చున్న తరువాత కాష్మోరా మంత్రాలతో గీసిన సర్కిల్ మీద వాళ్ళు తీసుకొచ్చిన బూడిదని పోస్తుంటాడు. అప్పుడు మేఘన్ ఎందుకలా చేస్తున్నావని అడుగుతుంది. దానికి కాష్మోరా ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందని చెప్తాడు. అప్పుడు బార్బరా, ఒక్కసారి మనం సర్కిల్ గీయడం కంప్లీట్ అయిన తర్వాత మనం చేసే రిచువల్ స్టార్ట్ అవుతుంది. వన్స్ అది స్టార్ట్ అయితే పూర్తయిన తర్వాతే మనం బయటికి వెళ్ళగలం. రిచువల్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఈ వరల్డ్ నుంచి సోల్ వరల్డ్కి వెళ్తాం. అక్కడున్న సోల్స్ మన మీద అటాక్ చేయకుండా ఈ సర్కిల్ మనల్ని కాపాడుతుంది. సోల్ వరల్డ్లోకి వెళ్ళడానికి మనం ఏదో ఒక బాడీ పార్ట్ని సాక్రిఫైస్ చేయాలి. అక్కడి నుంచి పని ముగించుకుని తిరిగి వచ్చేటప్పుడు కూడా మనం సాక్రిఫైస్ చేయాలని చెప్తుంది. కాష్మోరా సర్కిల్ లోపలికి వచ్చి మంత్రాలు చదువుతూ సర్కిల్ని ఫినిష్ చేస్తాడు. కాష్మోరా ఒక కత్తితో బార్బరా అండ్ మేఘన్ యొక్క కన్నీళ్లని తీసుకుని వాటిని క్లాత్కి అయ్యేలా తుడిచి ఆ క్లాత్ని రాబర్ట్ యొక్క ముఖం మీద కప్పుతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ తినమని ఒక వస్తువునిస్తాడు. వాళ్ళిద్దరూ దాన్ని తిన్న తర్వాత కూర్చున్న ప్రదేశం నుంచి కదలలేకపోతారు. అప్పుడు కాష్మోరా సోల్ వరల్డ్లోకి వెళ్ళడానికి సాక్రిఫైస్గా బార్బరా యొక్క రింగ్ ఫింగర్ని కట్ చేస్తాడు. అది చూసి మేఘన్ చాలా భయపడిపోతుంది. ఆ తర్వాత కాష్మోరా మేఘన్ యొక్క రింగ్ ఫింగర్ని కూడా కట్ చేస్తాడు. మేఘన్కి బాగా నొప్పి వేయడంతో తను గట్టిగా అరిచి స్పృహ కోల్పోతుంది. కాసేపు అయిన తర్వాత మేఘన్ స్పృహలోకి వస్తుంది. ఆ సమయంలో కాష్మోరా రాబర్ట్ బాడీ మీద రక్తంతో ఏవో మంత్రాలు రాస్తుంటాడు. కాష్మోరా వాళ్ళిద్దరితో ఒకరి చేతులు ఒకళ్ళు పట్టుకోమని చెప్తాడు. బట్ మేఘన్ మాత్రం భయంతో ఏడుస్తూ, ఇక ఇది నేను చేయలేను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని అంటది. ఈ బార్బరా అనే ముసలాం ఉంది కదా, ఆమె మామూలుది కాదు, ఇక్కడ దాకా చేశాం కదా, ఇంకొంచెం సేపు ఓర్చుకుంటే మీ నాన్నని తిరిగి తీసుకురావచ్చని చెప్పడంతో మేఘన్ కన్విన్స్ అయిపోతుంది. ఇద్దరూ ఒకరి చేతులను ఒకళ్ళు పట్టుకొని కాష్మోరా చెప్పే మంత్రాలను చెప్తుంటారు. అప్పుడు పెద్ద గాలి రావడం వల్ల ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఊగిపోతూ ఉంటాయి. ఒక్కసారిగా రూమ్లో ఉన్న క్యాండిల్స్ అన్నీ ఆగిపోయి మొత్తం చీకటైపోద్ది. వెంటనే వీళ్ళు సోల్ వరల్డ్కి ట్రాన్స్ఫర్ అయిపోతారు. మేఘన్కి భయం వేసి ఒక క్యాండిల్ని వెలిగిస్తుంది. అప్పుడు వాళ్ళకి సర్కిల్లో ఉండాల్సిన రాబర్ట్ డెడ్ బాడీ కనిపించదు. తన బాడీ ఎటు వెళ్ళిపోయిందని ఇద్దరు టెన్షన్ పడుతుంటారు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే రాబర్ట్ రాక్షసుల్లా మారిపోయి కాష్మోరా మొహం మొత్తం కొరికేస్తాడు. వాళ్ళు కాష్మోరాని అలా చూసి భయపడుతుండగా రాబర్ట్ కాష్మోరాని చీకట్లోకి లాక్కెళ్ళిపోయి చంపేస్తాడు. అప్పుడు ఆ సర్కిల్ కొంచెం పాడవుతుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా అని ఇద్దరు వణికిపోతారు. అసలు ఇలా అవ్వకూడదు, ఎందుకు ఇలా అయిందని బార్బరా అంటుండగా మేఘన్ తన దగ్గరున్న రాబర్ట్తో దిగిన ఫోటోని బయటకు తీస్తుంది. అప్పటికే రాక్షసుడిగా మారిపోయిన రాబర్ట్ చీకట్లో అటు ఇటు పరిగెడుతూ వాళ్ళ మీద అటాక్ చేయడానికి రెడీగా ఉంటాడు. అప్పుడు బార్బరా ఆ ఫోటోని వెంటనే కాల్చేయమని చెప్పి పాడైపోయిన సర్కిల్ని సరిచేస్తుంటుంది. ఈలోగా మేఘన్ ఆ ఫోటోని కాల్చేయడంతో క్యాండిల్స్ అన్నీ వాటికవే వెలుగుతాయి. రాబర్ట్ కూడా వాళ్ళ దగ్గరికి రాకుండా దూరంగా పారిపోతాడు. కట్ చేస్తే పూర్తిగా రాక్షసుడిగా మారిపోయి కాష్మోరా బాడీని తింటున్న రాబర్ట్ని వాళ్ళిద్దరూ చూసి బాగా భయపడిపోతారు. అప్పుడు మేఘన్ తన మదర్తో, రాబర్ట్ పూర్తిగా రాక్షసుడిగా మారిపోయాడు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని గోల చేస్తుంది. దానికి బార్బరా, ఈ సోల్ వరల్డ్లో నుంచి మన ప్రపంచానికి ఎలా వెళ్ళాలో నాకు తెలీదు, ఇక్కడి వరకు వచ్చాం కదా, ఎలాగోలా రాబర్ట్ని మళ్ళీ సర్కిల్లోకి వచ్చేలా చేసి కాష్మోరా చెప్పిన మంత్రాలను చెబుదాం. అప్పుడు రాబర్ట్ ఆత్మ అతని బాడీలోకి ప్రవేశించి తను నార్మల్ అవుతాడు. ఆ తర్వాత ఇక్కడి నుంచి బయటపడడానికి ఏదో ఒక మార్గం వెతుకుదామని అంటది. ఆమె రాబర్ట్ని సర్కిల్లోకి వచ్చేలా చేయాలని, నీకు మాంసం కావాలా లేకపోతే రక్తం కావాలా అని తన చేతిని కోసుకుంటుంది. రాబర్ట్ సర్కిల్ వరకు వస్తాడు, కానీ ఆ సర్కిల్ పవర్ వల్ల తను లోపలికి వెళ్తే డేంజర్ అని అర్థం చేసుకుని తిరిగి చీకట్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు బార్బరా తన చెయ్యిని బయటికి చాపి రాబర్ట్ ఇక్కడికి రా అని పిలుస్తుంది. ఇక రాబర్ట్ అక్కడికి వచ్చి ముసలామిని చీకట్లోకి లాక్కెళ్ళి చంపేస్తాడు. ఆమె రక్తం ఒక దారలాగా ప్రవహిస్తూ ఆ సర్కిల్ చుట్టూ మరో సర్కిల్ లాగా అరేంజ్ అవుద్ది. మేఘన్కి ఏం చేయాలో ఏం అర్థం కాదు. తన అమ్మని తన నాన్నని ఒకే రోజు కోల్పోతుంది. ఆ సోల్ వరల్డ్ నుంచి ఎలా బయటపడాలో తెలియక సర్కిల్లో పడుకుని ఏడుస్తూ, దేవుడా నన్ను ఇక్కడి నుంచి బయటపడేలా చేయమని వేడుకుంటుంది.
సోల్ వరల్డ్లో ఉన్న వేరే సోల్స్ అన్నీ అరుస్తుండడంతో ఆ శబ్దానికి తట్టుకోలేక మేఘన్ తన చెవుల్ని మూసేసుకుంటుంది. కట్ చేస్తే తను క్యాండిల్స్ని వెలిగిస్తుండగా చాలా సోల్స్ తన వైపే వస్తుంటాయి. వాటిని చూసి మేఘన్ చాలా భయపడిపోతుంది. బట్ ఆ సోల్స్ ఏవి సర్కిల్ లోపలికి మాత్రం రావు, పక్క నుండి వెళ్ళిపోతాయి. మేఘన్ ఆ సోల్స్ని తనకి హెల్ప్ చేయమని బతిమలాడుతుంది. ఒక సోల్ మాత్రం తన వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాసేపు అయిన తర్వాత మేఘన్కి తన మదర్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఒకవేళ ఇక్కడి నుంచి బయటపడాలంటే మళ్ళీ సాక్రిఫైస్ చేయాలేమో అని మేఘన్ తన 2 చేతులకి ఉన్న 2 ఫింగర్స్ని కట్ చేసుకుంటుంది. బట్ అయినా సరే తను అక్కడే ఉంటుంది కానీ అక్కడి నుంచి బయటపడదు. ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయిందని తను బాధతో ఆలోచిస్తుండగా తనకు ఒక ఐడియా వస్తుంది. ఎలాగూ ఫ్లోర్ మొత్తం చెక్కే కదా అని ఒక చెక్క ముక్కని తీస్తుంది. అప్పుడు తనకి హౌస్లో గ్రౌండ్ ఫ్లోర్ కనిపిస్తుంది. నేనే సోల్ వరల్డ్కి వెళ్ళలేదు, నేను మా ఇంట్లోనే ఉన్నానని మేఘన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకొన్ని చెక్క ముక్కల్ని కూడా తీసేసి ఇంట్లోకి వెళ్ళిపోద్ది. పోలీసులకి ఫోన్ చేయాలని చూస్తుంది కానీ బట్ ఫోన్ వర్క్ అవ్వదు. బయట ఎవరో తిరుగుతున్నట్టుగా అనిపించి బయటకు వెళ్తుంది. అప్పుడు తనకి తన చిన్నప్పటి జ్ఞాపకాలు కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. మేఘన్ తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడాలనుకుంటుంది. బట్ వాళ్ళకి తన మాటలు కానీ తను పక్కనే ఉన్నట్టు కానీ కనిపించదు. అయితే ఇంకా నేను సోల్ వరల్డ్లోనే ఉన్నానా అని మేఘన బాధపడి ఏం చేయాలో తెలియక మళ్ళీ అదే సర్కిల్లోకి వెళ్ళిపోతుంది. కొంతసేపటికి పూర్తిగా రాక్షసిగా మారిపోయిన బార్బరా అక్కడికి వస్తుంది. ఇక ఎలాగూ తన అక్కడి నుంచి బయటపడలేనని మేఘన్కి అర్థమై ఆ సర్కిల్ని కొంచెం తుడిపేయడంతో మూవీ ఎండ్ అయిపోతుంది. దీని అర్థం ఏంటంటే ఇక మేఘన్ కూడా రాక్షసిగా మారిపోయిందని. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.